First question, A is equal to 2113. B is equal to 320104. Find AB and BA if exist. ఏమేమి ఎగ్జిస్ట్ అయితే అవన్నీ కనుక్కోవాలి. AB and BA. Second question, A is equal to 3211. B is equal to 104321. Find AB and BA. ఆర్డర్స్ రాసుకొని చేయటం వస్తుంది కదా నాన్న. థర్డ్ ప్రాబ్లం, A is equal to 1 2 3 4. B is equal to 4 1 2 3 4. Find AB and BA. ఏది ఎగ్జిస్ట్ అయితే అది కనుక్కోవాలి. బోత్ ఎగ్జిస్ట్ అయితే రెండు కనుక్కోవాలి. ఓకే, ఏదైనా ఎగ్జిస్ట్ కాకపోతే ఇది ఎగ్జిస్ట్ కావట్లేదు అని రాయాలి. రీజన్ కూడా రాయాలి. A is equal to 3 4 -2 0. B is equal to 2 1. Same. Find AB and BA. Fifth problem, A is equal to 101. B is equal to 211032. Find AB and BA. Find AB and BA. 5 problems. చేస్తారా? ఓన్గా చేస్తారా? నేను చెప్పాలా? ఒక్క ప్రాబ్లం చెప్పనా? ఓకే, ఫస్ట్ ఆర్డర్స్ రాసుకోవాలి. ఇది ఆర్డర్ 2/2, ఆర్డర్ 2/3. Therefore AB is possible. Order of AB 2/3. BA అన్నప్పుడు B order is 2/3, A order is 2/2. These are not equal. AB is possible kana. What is AB? 744 6 2 12 అట. అందరికీ అదే వచ్చిందా? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాస్తున్నాను. 744 6 2 12. ఇది AB నచ్చినా? ఇది AB అట. BA నాట్ పాసిబుల్ అట. సెకండ్ ప్రాబ్లం కి మళ్ళా అక్కడ కూడా AB నే పాసిబుల్ అవుతుందట. AB is equal to, సెకండ్ ఏమొచ్చింది ఆన్సర్? 9 4 14 అట. 4 2 5 అట. ఒక అమోకి ఆన్సర్ వచ్చింది. మిగతా అందరికి సేమ్ వచ్చిందా? థర్డ్ దానికి వాడికి ఏమొచ్చినాయో ఆన్సర్స్ రాస్తాను. థర్డ్ దానికి AB ఎంత వచ్చింది? ఒకటి
థర్డ్ దానికి ఇది 4/1, ఇది 1/4. సో ఏబి ఈజ్ ఆఫ్ ఆర్డర్ 4/4. రో కాలం మల్టిప్లికేషన్ ఏమొచ్చింది నాన్న? 1 2 3 4. నెక్స్ట్ 2 తో మళ్ళీ 2 4 6 8. థర్డ్ రో 3 6 9 12. 4 8 12 16 అట. మరి బిఏ ఏమొచ్చింది రచన? బిఏ ఏమొస్తుంది? 1/1 మ్యాట్రిక్స్. బిఏ ఇస్ 1/1 మ్యాట్రిక్స్. సో ఏమొస్తుంది? అరే చిన్న బిఏ అంటే ఇలా రా, 1 2 3 4 into 1 2 3 4. That is only one element, 1 square plus 2 square plus 3 square plus 4 square. Only one element ఉంటుంది 1/1 matrix. 1/1 ఇది 1/4, ఇది 4/1. Resultant is 1/1 16 25 29 30 singleton set. ఒకటే ఎలిమెంట్ ఉంటుంది ఆ మ్యాట్రిక్స్ లో 1/1 మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నాన్న, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే ఏమనుకుంటున్నాం? సి ఏ ఇంటూ బి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అనుకున్నాం? ఏ ఇంటూ బి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అనుకున్నాం? ఇఫ్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ is equal to number of rows in the second matrix. If the number of columns in the first matrix is equal to number of rows in the second matrix, then only matrix multiplication is possible. If AB exists, BA need not be possible. BA exist కావచ్చు కాకపోవచ్చు. తర్వాత ఏం చెప్పాం? రో కాలమ్ మల్టిప్లికేషన్. ఇట్లా రో తీసుకోవాలి, ఇటు కాలమ్ తీసుకోవాలి. ఓకే, ఒక్క ప్రాబ్లం చేయనా? సి 2 1 1 3 ని దేంతో మల్టిప్లై చేయాలన్నా? 3 2 0 1 0 4. ఫస్ట్ ఇక్కడ ఆర్డర్స్ రాసుకోవాలి కింద. 2/2, ఇది 2/3. సో ద రిజల్టెంట్ ఈస్ ఆఫ్ ఆర్డర్ 2/3. 2/3 ఎట్లా వస్తుందో షేప్ రాసుకోవాలి. 2 rows 3 columns. So 2/3 అంటే ఎలా రఫ్ రానా? A11 A12 A13 A21 A22 A23 రఫ్ లో రాస్తున్నాను. 2/3, 2 rows 3 columns. ఫస్ట్ A11 ఎలిమెంట్ ఎలా వస్తుంది అన్న? 11 ఎలిమెంట్ ఎలా వస్తుంది? ఫస్ట్ రో ఫస్ట్ కాలం. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే ఎలా చేయాలి? 2 into 3 6, 1 into 1 1 plus 1. ఇలా 1 ఎలిమెంట్, A11 ఎలిమెంట్. చూడండి అఖిల్, ఫస్ట్ ది 2/2, నెక్స్ట్ ది 2/3. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్ అయితేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్. సో ద రిజల్టెంట్ ఆర్డర్ కావాలంటే ఇది తీసేస్తే ద రిజల్టెంట్ 2/3 వస్తుంది. 2/3 అంటే ఇగో 2 rows 3 columns. A11 A12 A13 A21 A22 A23. A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్. ఎలా వస్తుందంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసుకుంటే, మరి A12 ఫస్ట్ రో సెకండ్ కాలం. ఈ 2 into ఈ 2 ని మల్టిప్లై చేయాలన్నా ఈ 1 తో ఈ 0 ని మల్టిప్లై చేయాలి. ఆ ప్రొడక్ట్స్ ని యాడ్ చేయాలి. 2 into 2 4 plus 1 into 0 0. Next A13 element, first row third column. 2 into 0 plus 1 into 4. A21 అంటే second row first column. So 1 into 3 3 plus 3 into 1 3. Next A23 second row second column. 1 into 2 2, 3 into 0 0. Next A23 second row third column. 1 into 0 0, 3 into 4 12. మెల్లగా
చిన్న నిజంగా చేయగలిగారా? 5 ప్రాబ్లమ్స్. థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేయాలట. ఎవరు బుడ్డియారే? థర్డ్ వన్ చూడండి. ఫస్ట్ ఏ ఆర్డర్ ఎంతనన్నా 4/1, 4 rows 1 column. బి ఆర్డర్ 1 row 4 columns. సో AB మల్టిప్లై చేసినప్పుడు 4/1, 1/4. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అయినాయి. సో AB ఆర్డర్ ఏమవుతుంది నాన్న? 4/4. AB ఆర్డర్ 1 తీసేస్తే 4/4. సో ఒక్కసారి నేను చేయనా? ఒక్క నిమిషం. ఓకే చూడండి. ఇగో 1 2 3 4. దీన్ని 1 2 3 4. ఫస్ట్ ఆర్డర్స్ రాసుకోవాలన్నా, ఇంకా మిస్టేక్ పోదు. ఇట్ ఈస్ 4/1, ఇట్ ఈస్ 1/4. సో ద రిజల్టెంట్ ఈస్ 4/4. ఎలా వస్తుంది? రో కాలం, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, 1 into 1 1. ఫస్ట్ రో సెకండ్ కాలం 2. ఫస్ట్ రో థర్డ్ కాలం 3. ఫస్ట్ రో ఫోర్త్ కాలం 4. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ కాలం 2 into 1 2. సెకండ్ రో సెకండ్ కాలం 4. సెకండ్ రో థర్డ్ కాలం 6. సెకండ్ రో ఫోర్త్ కాలం 8. థర్డ్ రో ఫస్ట్ కాలం 3. థర్డ్ రో సెకండ్ కాలం 6. థర్డ్ రో థర్డ్ కాలం 9. థర్డ్ రో ఫోర్త్ కాలం 12. ఫోర్త్ రో ఫస్ట్ కాలం 4. ఫోర్త్ రో సెకండ్ కాలం 8. ఫోర్త్ రో థర్డ్ కాలం 12. ఫోర్త్ రో ఫోర్త్ కాలం 16. BA అర్థమైందా? 1/4 4/1. So BA is of order 1/1. BA చూడట్లే 1 2 3 4. 1 2 3 4. ఇది ఆర్డర్ ఏంటన్నా? 1/4. ఇది ఆర్డర్ 4/1. 1/4 4/1. ద రిజల్టెంట్ ఆర్డర్ ఏమవుతుంది నాన్న? 4 తీసేయాలి కదా, ఏమొస్తుంది? 1/1. ఎలా? ఇది రో, ఇది కాలం. ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ఇంటూ సెకండ్ ఎలిమెంట్ ప్లస్ థర్డ్ ఎలిమెంట్ ఇంటూ థర్డ్ ఎలిమెంట్ ప్లస్ ఫోర్త్ ఎలిమెంట్ ఇంటూ ఫోర్త్ ఎలిమెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ 1 into 1 1 square plus 2 square plus 3 square plus 4 square.